హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోరింగ్. ఎవ్రీ వెడ్డింగ్ సీజన్లో మేమైతే బిజీ ఉంటాం, ఎందుకంటే ఎవరిదో ఒక ఫ్రెండ్ పెళ్ళి అయితే మాకైతే వస్తుంది. ఇక చాలానే షార్ట్స్లో చూసుంటారు గెట్ రెడీ విత్ మీ వీడియోస్ అని, అవి ఇవి అని చెప్పేసి. సో ఇదైతే ఇక లాంగ్ వీడియో పెళ్ళిది. మేమైతే సక్సెస్ఫుల్గా రెడీ అయ్యి కొన్ని రీల్స్ వ్లాగ్స్ చేసుకొని మెల్లిగా బయలుదేరిపోయాం పెళ్ళికి. ఇక మరీ హెవీగా అవ్వకుండా మరీ సింపుల్గా అవ్వకుండా నార్మల్గానే వెళ్ళినాం. మేముండేది లోకల్లోనే కాబట్టి మాకు దగ్గరలోనే ఫంక్షన్ హాల్ ఉంటుంది. సో మేమైతే స్టార్ట్ అయిపోయినాం. సో ఇక మేము లోకలే కాబట్టి మేము కూడా తొందరనే ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోయినాం. చెప్పాలంటే మేమే చాలా లేట్గా వెళ్ళాము. అసలు ఇక పెళ్ళి అయిపోయిందే కావచ్చు, ఇక వెళ్ళి కాసేపు ఉండి వచ్చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. కానీ అంతా రివర్స్ అయిపోయింది. ఏంటంటే పెళ్లి వాళ్ళు రావడం లేట్ అయిందంట. సో మేము వెళ్ళేసరికి అయితే హాల్ పరిస్థితి ఇలా ఉంది చూడండి. మండపం, హాల్స్, డెకరేషన్ మొత్తం అయిపోయింది. సో పెళ్లి వాళ్ళు మాత్రం ఎవ్వరూ రాలేదు. నాకు మా ఫ్రెండ్స్కి అయితే ఈ పెళ్లి మండపం డెకరేషన్ చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. మేము వెళ్ళేసరికి గెస్ట్లు వచ్చారు కానీ పెళ్లి వాళ్ళు రాలేరని చెప్పాం. సో ఇక మేము ఫస్ట్ రోలోనే కూర్చున్నాం. అలా ఫ్రెండ్స్ అందరం కూర్చొని మాట్లాడుకున్నంత సేపట్లోనే ఇక పెళ్లి వాళ్ళు అయితే వచ్చేసారు. పెళ్లి వాళ్ళు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది. అదే అండి పెళ్లి కూతురు. ఇక మమ్మల్ని చూసి అయితే మస్తు ఎగ్జైట్ అయింది, హాయ్ చెప్తుంది. మా పెళ్లి కూతురు అయితే భలే అందంగా ఉంది కదా. ఇంతకీ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పండి. ఎంతున్నా స్కూల్ యూనిఫామ్ వేసుకున్నప్పటి నుండి చూస్తున్నాం. ఇక స్కూల్ యూనిఫామ్ క్యాజువల్ వేర్ నుండి ఫైనల్గా పెళ్లి కూతురు అయిపోయింది. యూజువల్లీ మాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే చాలా మంది అందరూ గెట్ టుగెదర్ అది ఇది అని చెప్పేసి ప్లాన్ చేస్తుంటారు కదా. కానీ మాకైతే ఇంకా ఎవరిదో ఒక వెడ్డింగ్ రావడం, ఇక మేము అక్కడే గ్యాదర్ అయ్యి కలవడం అవుతుంది. సో ఇక అదే మాకు గెట్ టుగెదర్ ఫీల్ అనిపిస్తుంది మొత్తానికి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నారా లేక గెట్ టుగెదర్ అయిపోయిందా మీకు ఒకసారి కమెంట్ చేయండి, తెలుసుకుంటాం. ఇక మా క్లాస్మేట్స్ అయితే కలిసిన ప్రతిసారి గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుందామని అంటారు. ఇక మా క్లాస్మేట్స్ అయితే అంటూ ఉంటారు మనం కూడా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుందాం ఏదో ఒక రోజు అని చెప్పేసి. అలా పెళ్లి కూతురు ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇక వచ్చేసారండి పెళ్లి కొడుకు గారు. సో కానీ మా ఇంటెన్షన్ ఏంటి అంటే ఇంకా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకునే అంత లాంగ్ డిస్టెన్స్ ఏమి అవ్వలేదు, మన ఎస్ఎస్సి అయిపోయాని నా ఇంటెన్షన్. అసలు ఈ వీడియో ఏంటి, నువ్వు చెప్పే ముచ్చటేంది అని అనుకుంటున్నారా? అయ్యో దీనికి రిలేటెడే అండి. మేము ఏ వెడ్డింగ్లో మా ఫ్రెండ్ వెడ్డింగ్స్లో కలిసినా కానీ మనం కూడా గెట్ టుగెదర్ చేసుకుందామని అంటారు. సో నాకు అందుకనే గుర్తొచ్చి నేను ఈ విషయం కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక పదండి పెళ్లి చూసేద్దాం. అసలు మేమైతే వెడ్డింగ్స్కి వెళ్ళడమే కానీ వెడ్డింగ్ని ఇంత దగ్గర నుండి చూడడం చాలా రేర్. అంటే వెళ్ళి వాళ్ళకి గిఫ్ట్ ప్రజెంట్ చేసి తిని వచ్చేయడమే కానీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ ఎవ్రీ పార్ట్ని డీటెయిలింగ్గా దగ్గర నుండి చూడడం అయితే చాలా రేర్. అండ్ ఇది ఫస్ట్ టైం అని చెప్పాలి నేనైతే. నాకైతే మీతో ఒకటి షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఈ వ్లాగర్స్కి వచ్చిన తిప్పలు ఇంకెవ్వరికి రాకూడదండి. అసలు ఏంటంటే ఎంతైనా పెళ్ళి అంటే చాలా మంది ఉంటారు చుట్టూ. సో ఇక అక్కడ ఎంతున్నా కొంచెం స్పేస్ అనేది కంజెస్టింగ్ గానే ఉంటుంది. సో ఇక అక్కడ బోత్ సైడ్స్ ఆఫ్ కెమెరామ్యాన్స్, వీడియోగ్రాఫర్స్ అందరూ ఉంటారు. మరి వీళ్ళందరూ ఉండగా మేము ఎందులోకి వెళ్ళి తీసేది వీడియో? సో ఎవ్రీవేర్ మాకైతే వాళ్ళకు మాకు ఏదో ఒక రకంగా ఫ్రెండ్షిప్ అయితే కలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం చెప్పాలంటే అందరూ జూనియర్స్, సీనియర్స్, కలిసి చదువుకున్న వాళ్ళు లేదా మేము చదివిన కాలేజ్లో వాళ్ళు చదువుకున్న వాళ్ళు అలా ఇలా ఏదో ఒక రకమైన వాళ్ళే ఉంటారు. వేరే వాళ్ళైతే అస్సలు ఉండరు. సో ఇక మేము అనుకుంటాం మా వీడియోలు మేము తీసుకుంటాం, మీది మీరు తీసుకోండి అని చెప్పేసి. సో ఇక ముచ్చట చెప్తున్నంతసేపట్లోనే జీలకర్ర బెల్లం తంత అయితే వచ్చేసింది. సో ఇక్కడ కనిపిస్తున్న ఆంటీ గారు అయితే సంయుక్త వాళ్ళ మదర్, అదే అండి పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ. లైటింగ్ వాళ్ళు వస్తూనే లేరు.
అక్షరాలు చేతులు ఇట్లా టచ్ చేయండి. ఇట్లా 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 అట్లా రెడీ. అక్షంతలు చూడండి, ఆ అక్షంతలు వేయండి. ఇక ఫైనల్గా తాళి కట్టడం కూడా అయిపోయింది. ఇక మేమందరం అయితే పెళ్ళి మొత్తం అయిపోయేదాకా చూద్దామని చెప్పేసి చూసి తినడానికి అయితే బయలుదేరినాం. ఇక మేమైతే పెళ్లి మొత్తం ఇంత దగ్గరగా చూడాలి ఫ్రెండ్స్. ఇదేమా గ్యాంగ్, చాలా సార్లు చూసుంటారు. ఆయన తినడానికి టేస్ట్ చేస్తున్నారు. సో వెయిట్ మ్యారేజ్ అయితే అయిపోయింది, తిన్నాం, అంతా బాగానే ఉంది. మెయిన్ ప్రోగ్రామ్ అయితే మిస్ అయినాం, అదే అండి దిగడం, ఫోటోలు, వీడియోలు. ఇక పెళ్ళికి వచ్చినామంటే ఇదైతే మ్యాండేటరీ కదా. ఇక్కడ విషయం ఏంటంటే పెళ్ళికి వచ్చి మేము పెళ్లి భోజనం చేయకుండా మాకు బాధ అవుతుందో కాదో కానీ రెడీ అయ్యి పెళ్ళికి వచ్చి ఫ్రెండ్స్తో ఫోటోలు దిగకపోతే మాత్రం ఖచ్చితంగా బాధ అవుతుంది. సో ఇక పెళ్ళి లేట్గా స్టార్ట్ అయిందనే విషయం అయితే అందరికీ తెలుసు కదా. సో ఇక లేట్లో లేట్ ఈవినింగ్ 6 అయింది ఫంక్షన్ హాల్లోని. మాకైతే ఇక లేట్ అయినా సరే గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేయాలి కదా అని చెప్పేసి మేము తెచ్చిన గిఫ్ట్ ప్రజెంట్ చేసి ఫొటోస్ దిగి వెళ్ళిపోయినాం.